జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. వేదిక మీద వేదిక ముందు ఉన్న పెద్దలారా, మాతలారా, మిత్రులారా, నన్ను దిశానిర్దేశం చేయమన్నారు. ఎవరికి దిశానిర్దేశం చేయాలి? ఈ అచ్చంపేట దారులలో క్రీస్తు పూర్వము 7వ శతాబ్దపు నాడు, అంటే దాదాపు 2700 సంవత్సరాల క్రితము కేరళ నుంచి ఒక బాలుడు నడుచుకుంటూ వచ్చి ఈ దారిన వెళుతూ ఈ దారిన అద్వైత వేదాంతాన్ని ప్రచారం చేసి శంకరాచార్యుడిగా వెలుగొందారు. ఆయన వెళ్ళినటువంటి దారి ఇది. ఈ దారిలో ఉన్న ప్రజలకి మార్గదర్శనం చేయడమా? ఈ రోజుకి కూడాను ఉమామహేశ్వరంలో ఆయన ధ్యానం చేసిన చోటు ఉన్నది. శ్రీశైలంలో ఆయన ధ్యానం చేసిన పాలధార, పంచధార ఉన్నాయి. ఆ ప్రజలకు ఆ మార్గదర్శనం చేయాలి. 400 సంవత్సరాల క్రితము మహారాష్ట్ర నుంచి ఒక యోధుడు అమ్మ భ్రమరాంబను పూజ చేయడం కోసము వచ్చాడు. వస్తున్నప్పుడు పటాన్ చెరువు బయట నిజాం ప్రభువు నిలబడి వంగి వంగి సలాములు చేశాడు. రావయ్యా, నా దేశానికి రావయ్యా అని. నీ రాజ్యానికి వస్తా, నీ కోటకు వస్తా, కానీ నీ కోటలో పూజ చేసేందుకు నాకు అమ్మవారి గుడి లేదు కదా అన్నాడు ఆ మరాఠా వీరుడు. రాత్రికి రాత్రి నీ కోసం గుడి కడతానన్నాడు. గోల్కొండ కోట గర్భగుడిలో అమ్మవారి గుడి ఉన్నది. మరి నా సైన్యం సంగతి ఏమిటయ్యా అన్నాడు. నా సైన్యం మీ సైన్యాన్ని నేను నా సొంత మనుషుల్లా ఆదరిస్తాను. మహేశ్వరం, మాంకాల్ మహేశ్వరం అని ఉన్నది. ఆ మాంకాల్ మహేశ్వరం దగ్గర భానూర్ అని ఒక ఊరున్నది. ఆ ఊరులో మట్టి కోట కట్టి వాళ్ళకు ఆశ్రయం కల్పిస్తా అన్నాడు. ఆ సైన్యంతో ఆ మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ ఇదే దారిన నడుచుకుంటూ వెళ్ళాడు. ఈ దారిన నడుచుకుంటూ వెళ్ళి శ్రీశైలంలో అమ్మవారిని ధ్యానించాడు. అమ్మవారు ఆయనకి భవానీ ఖడ్గం ఇచ్చింది. ఆ భవానీ ఖడ్గంతో ఆయన శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేశాడు. ఆ ఛత్రపతి శివాజీ నడిచిన దారి ముందు నుంచి వెళ్ళింది. మీకు నేనేం మార్గదర్శనం చేయాలి? మిత్రులారా, కొన్ని 150 సంవత్సరాల క్రితము దేవరకొండకు చెందినటువంటి మహారాణి ఈ దారిలో వెళ్ళేది. పల్లకి బోయిలు తీసుకువెళ్తూ ఉండేవారు. ఆమెకి రక్షణగా ఆమె వేట కుక్కలు ఉండేవి. ఇక్కడికి వచ్చిన తరువాత ఈ ప్రాంతంలో కొన్ని కుక్కలు వచ్చి ఆ వేట కుక్కల్ని తరిమినాయి. ఎవరివి ఈ కుక్కలు? రాచ కుక్కలు. వేట కుక్కల్ని తరుముతున్నటువంటి ఈ కుక్కలు ఎవరివి అంటే, ఇక్కడ ఒక బావాజీ ఉన్నారండి, ఆయనకు ఒక మఠం ఉన్నది. ఆ బావాజీ మఠానికి చెందిన కుక్కలు రాజసింహాసనానికి ప్రతీక అయినటువంటి వేట కుక్కల్ని తరుముతున్నాయి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అయిన తరువాత రాజరికానికి, రాజధర్మానికి ప్రతీక అయినటువంటి ఆ రాణిగారు, ఆమె పేరు అచ్చమ్మదేవి. ఆ అచ్చమ్మదేవి ఈ బావాజీ మఠానికి వచ్చి ఆ స్వామీజీ పాదాల ముందు మోకరిల్లి, స్వామి నేనేం చేయాలి చెప్పండి అంటే, ఇక్కడ ఒక ఊరు నిర్మించమ్మా, నీ పేరు మీద పెట్టుకోవమ్మా అంటే, ముందు ఆవిడ ఉత్తరాన, దక్షిణాన, తూర్పున, పడమరన 4 చెరువుల్ని తవ్వించి ఊరిని నిలబెట్టింది. ఆ ఊరే అచ్చమ్మపేట. ఈ అచ్చమ్మపేట నిజాం ప్రభువుల చేతిలో ఉర్దూలో అపభ్రంశమై అచ్చంపేట అయింది. ఇది అచ్చమ్మపేట. దేవి అచ్చమ్మ ప్రారంభించినటువంటి నగరం ఇది. ఈ నగర ప్రజలకు, ఈ పట్టణ ప్రజలకు, ఈ పురవాసులకు నేనేం మార్గదర్శనం చేయాలి? మిత్రులారా, ఈ గ్రామానికి చెందినటువంటి హనుమంతరావు గారు రాసినటువంటి భజన నేను ఈ వేదికకి వస్తున్న సమయంలో పాడుతున్నారు. ఈ గ్రామానికి చెందినటువంటి నరసింహయ్య శర్మ గారు కాశీకి వెళ్ళి కాశీలో వ్యాకరణం నేర్చుకొచ్చి దేశంలోనే అత్యంత
ప్రముఖులైనటువంటి వ్యాకరణ శాస్త్రిగా నిలబడ్డారు. ఈ గ్రామానికి చెందినటువంటి ప్రజలు, ఈ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలు దేశానికి, సమాజానికి, గ్రామాలలో ఉన్న ప్రజలకు ధార్మిక చైతన్యాన్ని నింపారు. దున్న ఇద్దాసు ఈ ప్రాంతం వాడు, వేపూరి హనుమద్దాసు ఈ ప్రాంతం వాడు, ఈ ప్రాంతానికి చెందినటువంటి మలికి సాహెబ్ ఇక్కడి వాడు, ముస్లిం అయినప్పటికీ శివుడి గురించి పాడినటువంటి వాడు. ఈ అచ్చమపేట ప్రాంతానికి చెందిన ప్రజలు శివుడిని అడిగారు. పార్వతీదేవికి చెప్పారు, ఎంత బీదావాడమ్మ శివుడు, ఓ పార్వతమ్మ ఎంత బీదావాడమ్మ శివుడు, ఉండడానికి ఇల్లు లేదు శ్రీశైలం వెళ్ళినాడు, కట్టడానికి బట్ట లేదు పులి చర్మం గట్టినాడమ్మా అని పార్వతీదేవికి శివుడి పరిచయం చేసినటువంటి వాళ్ళు ఈ ప్రాంతవాసులు. వీళ్లకు మార్గదర్శనం ఏం చేయాలి? మిత్రులారా, జన చైతన్యము, ధార్మిక చైతన్యానికి మారుపేరు ఈ ప్రాంతము. ఇక్కడి నుంచి ఒక 40 కిలోమీటర్లు వెళితే ఏడాదికి ఒక్కసారి శివయ్య నిద్ర మేల్కుంటాడు. 7 కిలోమీటర్లు కొండలోతుల్లోకి దిగి లక్షలాది మంది భక్తులు ఆ శివయ్యను పూజ చేసి వస్తారు. ఆ సలేశ్వరయ్యకి దగ్గర ఉన్నటువంటి క్షేత్రం ఇది. వీళ్ళకేం మార్గదర్శనం చేయాలి? ఇక్కడ నుంచి 10 కిలోమీటర్లు ముందుకు వెళితే శ్రీశైలపు ముఖద్వారమైనటువంటి శంకరాచార్య భగవత్పాదులు దర్శించినటువంటి ఉమామహేశ్వరం ఉన్నది. ఇక్కడి ప్రజలకేం మార్గదర్శనం చేయాలి? కాబట్టి ఇక్కడి నుంచి కొంచెం దూరం వెళితే మన్ననూరు అని ఒక ఊరుంది. ఆ మన్ననూరుకి కూడా ఒక చరిత్ర ఉన్నది. ఆ మన్ననూరులో నిరంకుశ నీచ నిజాం ప్రభువు ఒక జైలు కట్టించాడు. ఆ జైలుని హైదరాబాద్ కాలాపాని అనేవాళ్ళు. ఆ జైలుకి వెళ్ళిన వాడు బ్రతికి తిరిగి రాలేదు. ఆ జైలులో ఉన్నటువంటి దోమలు కుట్టి మలేరియా వచ్చి చచ్చిపోయేవాళ్ళు. ఆ జైలుకి, మన్ననూరు జైలుకి పంపితే నిజాం పరిపాలనా కాలంలో మనిషి తిరిగి రాడు, శవం తిరిగి వస్తుంది. అలాంటి చోట ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక యువకుడు, ధర్మ ప్రచారం చేస్తున్నటువంటి ఒక యువకుడు, బలవంతంగా మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళని మళ్ళీ శుద్ధీకరించి హిందూ ధర్మంలోకి తీసుకొస్తున్నటువంటి ఒక యువకుడు నిజాం ప్రభువుకి కంటగింపుగా తయారైతే అరెస్టు చేసి తీసుకొచ్చి ఈ మన్ననూరు జైల్లో పెట్టారు. ఈ మన్ననూరు జైల్లో ఉన్నటువంటి మహమ్మారి దోమలు కుట్టి చచ్చిపోవాలని కోరుకున్నారు. స్వాతంత్ర సమరయోధులు, కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీల వాళ్ళు నిజాంతో చర్చలు జరుపుతున్నప్పుడు ఆ మన్ననూరు జైల్లో ఉన్నటువంటి యువకుణ్ణి విడిచిపెట్టండి అన్నారు. నిజాం ప్రభు అన్నాడు, మీ అన్ని కోరికలు తీరుస్తాను కానీ మన్ననూరు జైల్లో ఉన్న ఆ యువకుణ్ణి నేను వదిలిపెట్టేది లేదు అన్నాడు. అయితే ఈ హైదరాబాద్ కాలాపాని లాంటిదే ఒక కాలాపాని అండమాన్ నికోబార్లో ఉండేది. ఆ కాలాపానిలో సావర్కర్ అనే దేశభక్తుడిని జైల్లో ఉంచారు. జైల్లో ఉంచుతున్న సమయంలో 2 జీవితకాల శిక్షలు వేశారు. శిక్షలు వేస్తున్నప్పుడు ఆ జైలర్ అన్నట్ట, మిస్టర్ సావర్కర్ 2 జీవిత కాలాలు అంటే 50 సంవత్సరాలు, 50 సంవత్సరాలు బ్రతికి బట్టగట్టి బయటకు వస్తావా అని అడిగట. అప్పుడు సావర్కర్ ఆ జైలర్తో అన్నట్ట, మిస్టర్ జైలర్, 50 సంవత్సరాలు నీ బ్రిటిష్ పరిపాలన ఈ దేశంలో ఉంటుందా అన్నాడు. 50 సంవత్సరాలు పూర్తి కాకుండా బ్రిటిష్ ప్రభుత్వం పోయింది. అలాగే మన మన్ననూరు కాలాపాని జైల్లో ఉన్నటువంటి ఆ కుర్రవాడిని దోమలు కుట్టి ఆకలితో రకరకాల సమస్యలతో చనిపోవాలని భావిస్తే శిక్ష పూర్తి చేసుకుని మృత్యుంజయుడైన ఆయన బయటకు వచ్చాడు. ఆయన పేరు పండిట్ నరేంద్రజీ. పండిట్ నరేంద్రజీ విగ్రహం చూడాలంటే కోఠీలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు ఎదురుగా ఆయన యొక్క నల్లరాతి విగ్రహం ఉంది, పండిట్ నరేంద్రజీ విగ్రహము. ఆ పండిట్ నరేంద్రజీ మృత్యుంజయుడై బయటకు వచ్చిన మన్ననూరు ఇక్కడున్నది. అటువంటి ప్రజలకు మార్గదర్శనం ఏం చేయాలి? అందున భోజనానికి సమయం అవుతున్నటువంటి సందర్భంలో మార్గదర్శనం ఏం చేయాలి? కాబట్టి నేను ఎక్కువ విషయాలు చెప్పను. మిత్రులారా, ఈ దేశము
ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి, ఈ దేశంలో నివసిస్తున్నటువంటి వ్యక్తులకి ఒక మహత్తరమైనటువంటి శక్తి ఉంది. ఈ జాతి మృత్యుంజయ జాతి. ఈ జాతిని చంపడానికి స్కైథియన్లు, పార్థియన్లు, బ్యాక్ట్రియన్లు, హూణులు, శకులు, గ్రీకులు, కుషాణులు, అదేవిధంగా ఖిల్జీలు, గోరీలు, తుగ్లక్లు, మొఘలులు, వాళ్ళ తరువాత డచ్ వారు, పోర్చుగీస్ వారు, ఫ్రెంచ్ వారు, అదేవిధంగా మిగతా ఇంగ్లీషు వారు 17 రకాల దాడి చేసిన తరువాత కూడా 2,500 సంవత్సరాల దాడిని తట్టుకున్న తరువాత కూడా ఈ జాతి తన యొక్క సంజీవని శక్తిని కోల్పోకుండా అదే విధంగా నివసిస్తూ ఉంది. 2500 సంవత్సరాల క్రితము ఏ వేద మంత్రాలనైతే ఆఫ్ఘనిస్తాన్లో చదివారో అవే వేద మంత్రాలు ఈరోజు అచ్చంపేటలో చదువుతున్నారు, అనకాపల్లిలో చదువుతున్నారు, అమరావతిలో చదువుతున్నారు, భైన్సాలో చదువుతున్నారు, హైదరాబాదులో చదువుతున్నారు. 2500 సంవత్సరాల దాడి తరువాత కూడా తన వేద మూలాలని మర్చిపోని జాతి మన జాతి. అనేకానేక పోరాటాలను ఎదుర్కొన్నటువంటి జాతి మన జాతి. నైజాం పరిపాలన నిరంకుశంగా సాగుతున్నటువంటి సమయంలో ప్రజలకు ధార్మిక చైతన్యం చేయడం కోసము ఉత్తరప్రదేశ్ నుంచి 2 సాధువులు వచ్చారండి. వాళ్ళిద్దరూ వచ్చి ఇక్కడ మామూలు గృహస్థులుగా నివసిస్తూ మెదక్ జిల్లాలో చక్ర భజనతోటి రామాయణం నేర్పించడం మొదలుపెట్టారు. మిత్రులారా, 135 గ్రామాలలో ఈ రోజుకి వాళ్ళు రాసినటువంటి చక్ర భజనకి సంబంధించిన పోటీలు జరుగుతాయి. కాబట్టి ఈ జాతికి పోరాటం చేయడం తెలుసు. ఎంతమంది శత్రువులు వచ్చినా చెట్లు పడిపోవచ్చుగాక, మహావృక్షాలు పడిపోవచ్చుగాక, కానీ ఈ సమాజము గడ్డిపోచలాగా నిలబడి మళ్ళీ తుఫాను వెళ్ళిన తర్వాత లేచి నిలబడుతుంది. అందుకే సీతమ్మ వారు ఒక గడ్డిపోచని రావణాసురుడికి చూపించి నువ్వెంతరా అని చెప్పింది. కాబట్టి ఈ సమాజంలో ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి శక్తి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతివాడు జాతి కోసం పోరాడాడు. అందుకే వేపూరి హనుమద్దాసో లేకపోతే వాళ్ళు రచనలు ఎందుకు చేశారు? సమాజ జాగరణ కోసం చేశారు. మీకు ఒక్క ఉదాహరణ ఇస్తాను. తూర్పుగోదావరి జిల్లాలో రామచంద్రాపురం అనే ఒక ఊరుంది. ఆ రామచంద్రాపురంలో ఒక బ్రాహ్మణ పంతులు గారు ఉన్నారు. చాలా ధనవంతుడు ఆయన. ఆయన తన యావదాస్తి 100 ఎకరాలను కృత్తివెంటి పేర్రాజు పంతులు అనేటటువంటి బ్రాహ్మణుడు ఆ 100 ఎకరాలను సమాజం కోసం దానం చేశాడు. దేనికోసము? వేద పాఠశాల కోసం కాదు. ఆయన నా ఊరిలో ఉన్నటువంటి బీద బిక్కి రైతు బాగుండాలి కాబట్టి నా దగ్గర ఒక వ్యవసాయ పాఠశాల కావాలి, ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి ఒక పాఠశాల కావాలని కృత్తివెంటి పేర్రాజు పంతులు వారు 100 ఎకరాలని ఒక రైతు పాఠశాలకి దానం చేశాడు. ఎప్పుడు? 1902లో. 1904లో ఒక మత్స్యకారుడు, చేపలు పట్టుకుని జీవించేవాడు, ఆయన బర్మాకి వెళ్ళాడు, డబ్బులు సంపాదించుకున్నాడు. తీసుకొచ్చినటువంటి యావదాస్తిని సమాజం కోసం దానం చేశాడు. ఎవరికి దానం చేశాడు? చేపలు పట్టేటటువంటి ఫిషరీస్ ఇన్స్టిట్యూట్ కోసం కాదు. ఆయన దానం చేసింది వేద పాఠశాలను నిర్మించమని. మత్స్యకారుడు వేదాన్ని రక్షించాడు మత్స్యావతారంలా, పంతులు గారు పంటలను రక్షించాడు ఆయన పరశురాముడై, బలరాముడై. ఇది ఈ సమాజం యొక్క గొప్పతనము. నీ కులంతో సంబంధం లేదు, వర్గంతో సంబంధం లేదు, వర్ణంతో సంబంధం లేదు. యావత్ సమాజము బాగుండాలి, అందరూ బాగుండాలి. అందుకే మనము పూజలు చేసిన తర్వాత ఏం చెప్తామండి? లోకా సమస్త సుఖినో భవంతు. ఈ లోకాలో నా కుటుంబం మాత్రమే కాదు, యావత్ సమాజము బాగుండాలి. లోకా సమస్త సుఖినో భవంతు అనగలిగేటటువంటి ఆలోచన, ఆ రకమైనటువంటి విశాల దృక్పథము కేవలము మనకి మాత్రమే ఉన్నది. అందుకే రైతు
పండించిన పంటలోని మొదటి ధాన్యం బస్తాన్ని దేవుడి దగ్గర సమర్పిస్తాడు. అందుకే పూజ చేయడానికి కూర్చున్నటువంటి భూమి పూజ చేసే దంపతులు మొట్టమొదట భూమి పూజ చేస్తూ ఏమంటారు? రత్నాకరా ధౌత పదాం హిమాలయ కిరీటినీం బ్రహ్మరాజర్షి రత్నాఢ్యాం వందే భారత మాతరం అంటారు. విష్ణు పత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అంటారు. కాబట్టి ఇది మన గుణము, ఇది మన స్వభావము. మనలో ఒక అద్భుతమైనటువంటి శక్తి ఉంది. ఆ శక్తి ద్వారా 17 రకాల దాడుల్ని మనం గెలిచాము మిత్రులారా. ఈ రోజున కూడా గెలుస్తున్నాము. దానికి ఒక్క ఉదాహరణ మీకు ఇస్తాను. 1987లో అయోధ్య ఉద్యమం ప్రారంభమైంది. అయోధ్య ఉద్యమం ప్రారంభమైనటువంటి మొట్టమొదట్లో రాజకీయ నాయకులు, పత్రికలు ఏమనేవాళ్ళు తెలుసునండి? బాబరీ మసీద్ వివాదం అనేవాళ్ళు. బాబరీ మసీద్, బాబరీ మసీద్, బాబరీ మసీద్ అనేవాళ్ళు. కొన్నాళ్ళు ప్రజలలో చైతన్యం వచ్చిన తరువాత, ప్రజల వాణి వినిపించడం మొదలుపెట్టిన తర్వాత దాని పేరు మార్చారు. బాబరీ మసీద్ హైఫన్ రామ జన్మభూమి. ప్రజల ఉద్యమం కొనసాగుతూనే ఉంది. దేశంలో ఉన్నటువంటి రామభక్తులందరూ మేల్కొన్నారు. ఊరూరా రామశిలా పూజలు జరిగినాయి. ఊరూరా రామజ్యోతి జరిగింది. కరసేవకు లక్షల మంది ప్రజలు వెళ్ళడం మొదలుపెట్టారు. నెమ్మది నెమ్మదిగా పత్రికలు స్వరం మార్చాయి. ఏమని మార్చాయి? బాబరీ మసీద్ రామ జన్మభూమి నుంచి రామ జన్మభూమి హైఫన్ బాబరీ మసీద్. కొన్నాళ్ల తరువాత ఇప్పుడు 2024 జనవరి 22 నుంచి ఏమంటున్నారు? అది అయోధ్య మాత్రమే, ఇక్కడ బాబరీ మసీదు ప్రస్తావన లేదు. ఈ పత్రికలలో ఉన్నటువంటి ఈ వికృతిని తొలగించింది ప్రజలు తొలగించారు. ప్రజల యొక్క మద్దతు వల్ల బాబరీ మసీద్ నుంచి ఇది అయోధ్యగా మారింది. బాబరీ మసీద్ రామ జన్మభూమి బాబరీ మసీద్. ఆ తర్వాత డిస్ప్యూటెడ్ స్ట్రక్చర్ తరువాత ఈరోజు కేవలము అయోధ్య బాలరాముడు, గ్రామాన ఎగురుతున్నటువంటి కాషాయ జెండాలు, ఇంటింటా ఉన్నటువంటి రామ అక్షతలు, అది అయోధ్యలో బాలరాముని భవ్యమైన దివ్యమైన నవ్య మందిరానికి ప్రతీకగా 140 కోట్ల మంది భారతీయుల జనహృదయాల రామపీఠాన్ని ఆవిష్కరించాయి. కాబట్టి ప్రజలు గనక తలుచుకుంటే మార్పు తీసుకుని రావచ్చు. ఒక్క కథ మీకు చెప్తాను. బెంగాల్లో నవాబుల రాజ్యం కొనసాగుతున్న సమయంలో ఒక నవాబు ఆదేశం జారీ చేశారు. నా రాజ్యంలో ప్రజలెవరూ హరినామాన్ని ఉచ్చరించడానికి వీల్లేదు. హరినామాన్ని ఉచ్చరించిన వాడి తలను కోసి నా కోట గుమ్మానికి వేలాడగడతానని చెప్పాడు. ప్రజలు భయపడిపోయారు. ఎందుకంటే నవాబు గారు మహాక్రూరుడు, చెప్పింది చేస్తాడు, తలలు తీసేస్తాడు. కాబట్టి ప్రజలు హరినామాన్ని ఉచ్చరించడం మానేశారు. ఎవరికైనా హరిపాద్, హరినాథ్, హరిగోపాల్ ఇట్లాంటి పేర్లుంటే పేర్లు మార్చేసుకున్నారు. ఎందుకంటే హరినామాన్ని పొరపాటున పిల్లవాడిని పిలిస్తే హరి అంటే మన తలని కోటగుమ్మానికి వేలాడగడతారు. సమాజము స్తబ్దమైపోయింది, పడిపోయింది, పతనమైపోయింది. ఆ సమయంలో ఈ సమాజాన్ని మార్చేందుకు ఒక బక్క చిక్కినటువంటి ఒక భక్తుడు బయలుదేరాడు. ఆయన అన్నాడు, నవాబు గారు హరిబోల్ అనొద్దన్నారు, సరే నేను హరిబోల్ అంటాను అని బయలుదేరాడు. తెల్లవారుజామునే సూర్యుడు రావడానికి ముందే చీకట్లో ఆయన బయలుదేరాడు. ఒకటే మంత్రము, హరిబోల్ 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 హరిబోల్. వీధుల్లో తిరగడం మొదలుపెట్టాడు. ఆ సమయానికి పోలీసులు నిద్ర లేవరు, ప్రభువులు అసలు నిద్ర లేవరు. రాత్రికి తిన్నవి ఇంకా అరగవు కాబట్టి అసలు ఎవరు లేవరు. కాబట్టి ఈయన హరిబోల్ 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 అంటూ వెళ్ళేవాడు. వెళుతుంటే ప్రజలు భయంతో మార్నింగ్ వాక్ చేస్తున్న వాళ్ళు కర్ర అక్కడ పారేసి ఇంట్లోకి పరిగెత్తేవాళ్ళు. వీధుల్లో కళ్ళాపి జరుగుతున్నటువంటి వాళ్ళు ఆ పని అక్కడ ఆపేసి ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసేసుకునేవాళ్ళు. ఈయనకు ఎదురుపడి పొరపాటున హరి అన్నట్లయితే ఉరి పడుతుంది కాబట్టి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. కానీ ఈ వ్యక్తి బయలుదేరాడు. హరిబోల్ 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 హరిబోల్.
కొన్నాళ్ళకి ఎండాకాలం సెలవులు వచ్చాయి, స్కూళ్ళు మూసేశారు. స్కూళ్ళు మూసేసిన తర్వాత పిల్లలు పొద్దునే లేచి ఆడుకోవడం మొదలుపెట్టారు. ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు ఈ ఒక్కడే హరిబోల్ 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 అంటూ వెళ్ళడం చూశారు. చూసిన తర్వాత పిల్లలు ఆయన సందు మలుపు తిరిగి వస్తుంటే పిల్లలకు భయం ఉండదు, ప్రాణభయం అసలు తెలియదు. వాళ్ళు చిన్న చిన్న గులకరాలు తీసుకుని ఈయన మీద విసురుతూ హరిబోల్ 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 అనేవాళ్ళు. వాళ్ళకి ప్రాణభయం లేదు, నవాబు భయం లేదు, కోట గుమ్మానికి తల వేలాడుతున్నటువంటి భయం లేదు. ముందు చైతన్య మహాప్రభు, వెనక చిన్న చిన్న పిల్లలు హరిబోల్ 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 హరిబోల్. కొన్నాళ్ళకి ఆయన వచ్చి ముందు చైతన్య మహాప్రభు వెనక పిల్లలు వెళ్తూ ఉంటే కలాపి దల్లేందుకు, వాకిలి ఊడ్చేందుకు ఉన్నటువంటి మహిళలు సహజంగా భక్తులు, సహజంగా ధార్మికులు. వాళ్ళు ఈయన వచ్చినప్పుడు ఈయనకి నమస్కారం చేసేవాళ్ళు. ఆయన హరిబోల్ అంటే వాళ్ళు కూడా భయంగా అటు ఇటు చూసి హరిబోల్ 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 అనేవాళ్ళు. అప్పుడు చైతన్య మహాప్రభు ఏమన్నాడు? పదండి అన్నాడు. ముందు చైతన్య మహాప్రభు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక పిల్లలు అల్లరిగా చిల్లరగా హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ హరిబోల్ హరిబోల్. కొన్నాళ్ళకి వృద్ధుల మనసులో మార్పు వచ్చింది. కాటికి కాళ్ళు దాపుకున్న వాళ్ళము ఎలాగో చనిపోయే వాళ్ళము, ఇవాళ కాకపోతే రేపు చనిపోతాము, రోగంతో చనిపోతాము, పులి తింటే చనిపోతాము, తేలు కుట్టితే చనిపోతాము, మనమెందుకు భయపడాలి, ఎట్లాగో చచ్చేవాళ్ళము, హరినామాన్ని ఉచ్చరించి మనము హరిబోల్ అందామన్న. ముందు చైతన్య మహాప్రభు హరిబోల్ హరిబోల్ హరిబోల్, వెనక పిల్లలు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక వృద్ధులు కర్రలతో హరిబోల్ 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 హరిబోల్. కొన్నాళ్ళకి యువకులకి ఆవేశం వచ్చింది. యువకులకి ఆవేశం వస్తే ఎవరు పట్టలేరు. కండలు తిరిగినటువంటి యువకులు, ఇనుప నరాలు ఉక్కు కండరాల యువకులు బయలుదేరారు. ఎవడయ్యా మా హరిబోల్ని ఆపేది, బయలుదేరదాం చూద్దాము. లాఠీ, దండ, కర్ర, పలుగు, పారా తీసుకుని బయలుదేరారు. ముందు చైతన్య మహాప్రభు హరిబోల్ హరిబోల్ హరిబోల్, వెనక పిల్లలు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక తల్లులు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక వృద్ధులు హరిబోల్ హరిబోల్ హరిబోల్, ఆ వెనక యువకుడు కర్రలు చేతబట్టి తమ బైసెప్స్ని చూపిస్తూ హరిబోల్ 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 హరిబోల్. ఆ వెనక ప్రజానీకం కూడా బయలుదేరింది. మొత్తము ప్రజానీకాన్ని తీసుకుని ఆ యువకుడు, ఆయన పేరు చైతన్య మహాప్రభు. ఇస్కాన్ అని మనం దేన్నైతే చెప్తామో దాన్ని స్థాపించినది ఈ చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు ఈ మొత్తము జనాన్ని తీసుకుని వెళ్ళాడు. ఎక్కడికి? ఆ నవాబు గారి కోట దగ్గరికి వెళ్ళాడు. కోట దగ్గరికి వెళ్ళేటికి బయట ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళని ఆపారు. 5గురు చిన్న చిన్న లాఠీలు పట్టుకుని ఉన్నారు. మన దగ్గర కూడా ఉంటుంటారు రక్షక భటులు చిన్న చిన్న లాఠీలతోటి. చైతన్య మహాప్రభు నిలబడి హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక ఉన్నటువంటి పిల్లలు హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక ఉన్న తల్లులు హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక ఉన్నటువంటి వృద్ధులు హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక ఉన్నటువంటి కుర్రవాళ్ళు హరిబోల్ 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 అన్నారు. ఆ వెనక అశేష జనవాహిని, ఈ చిన్న చిన్న లాఠీల్ని పారేసే సెక్యూరిటీ గార్డ్స్ కూడా హరిబోల్ హరిబోల్ హరిబోల్. ఆ తరువాత విషయం తెలిసినటువంటి నవాబు అగ్గిమీల గుగ్గిలమయ్యాడు. తలుపు తెరిచాడు. తన సైన్యాన్ని మొత్తం తీసుకొచ్చి, ఎవర్రా హరినామాన్ని ఉచ్చరిస్తున్నారు, 100 మంది 1000 మంది ఉచ్చరిస్తున్నారు, ఇదేమిటి చూద్దామని నవాబు తలుపు తెరిచాడు. తలుపు తెరిచిన తర్వాత చూస్తాడు, ఆయన ఎదురుగా ఒక బక్క చిక్కినటువంటి చైతన్య మహాప్రభు. ఆయన హరిబోల్ 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 అంటున్నాడు. ఆ వెనక పిల్లలు హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక తల్లులు హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక వృద్ధులు హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక యువకులు హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక సమస్త ప్రజానీకము హరిబోల్ 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 అంటున్నారు. ఆ వెనక 5గురు పోలీసులు కూడా హరిబోల్ హరిబోల్ హరిబోల్. అప్పుడు నవాబు తన సైన్యం వైపు చూశాడు, తన యొక్క మంత్రులు సామంతుల వైపు చూశాడు. వాళ్ళందరూ కూడాను తమ కత్తులు కటార్లు కింద పారేసి
హరిబోల్ 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 హరిబోల్. నవాబు అటు చూశాడు ఇటు చూశాడు, చూసిన తర్వాత ఆయన చైతన్య మహాప్రభు వైపు చూసి హరిబోల్ హరిబోల్ హరిబోల్. సర్వసాధారణ ప్రజల శక్తి ఎలాంటిదంటే 500 సంవత్సరాల బానిస స్థానమైగా మారినటువంటి, అవమాన చిహ్నంగా మారినటువంటి అయోధ్యను మనం విముక్తం చేసుకుని గ్రామ గ్రామాన మదిలో నిండినటువంటి రాముడిని అయోధ్యలో ప్రతిష్ఠించుకుని ఆనందపడ్డాము, గ్రామ గ్రామాన సంబరాలు చేసుకున్నాము. రామబోల్ 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 అని. ఇది సర్వసాధారణ ప్రజానీకానికి ఉన్నటువంటి శక్తి. ఈ శక్తిని మనము మరిచిపోతే, మనలో ఉన్నటువంటి ఈ బలీయమైన శక్తిని మనం గనక మరిచిపోతే ఈ సమాజము పతనమవుతుంది. కాబట్టి మనలో ఉన్నటువంటి అనంతమైనటువంటి అసీమమైనటువంటి శక్తిని మనం గుర్తించాలి. ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఖమ్మంలో భద్రాచలంలో రామదాసు ఉన్నాడు. రామదాసు వారు భద్రాచలంలో దేవుని మందిరాన్ని సృష్టించిన తరువాత, కట్టించిన తరువాత అప్పుడున్నటువంటి తానీషా ఈయన మీద హుంకరించాడు, ఈయన్ని అరెస్ట్ చేయమన్నాడు. అప్పుడు భద్రాచల రాముడిని ఆరాధించినటువంటి రామదాస్ ఏమన్నాడు, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు, పక్కతోడుగా భగవంతుడు మన చక్రధారియే చెంతన నుండగా, తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. కాబట్టి జనశక్తి రామశక్తిని తీసుకొచ్చింది. రాముడు కేవలం ఒక దేవాలయం కాదు మిత్రులారా, రాముడు భారతదేశపు అభ్యున్నతికి ప్రతీక, ఈ దేశం యొక్క అభివృద్ధికి ప్రతీక. ఇక్కడ గతాన్ని స్మరిద్దామన్నారు. ఒకానొక సమయంలో జగన్మాతగా జగజ్జేతగా ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి భారతదేశము మళ్ళీ వర్తమానాన్ని మదించి మహత్తరమైన స్థానానికి వెళ్ళాలంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరిలో రామచైతన్యం రావాలి. కాబట్టి మీరు అయోధ్య ఉద్యమాన్ని చూడండి. రామ మందిరానికి సంబంధించి ఒక్కొక్క అడుగు వేసినప్పుడు ఈ దేశం కూడా ఒక్కొక్క అడుగు ముందుకేసింది. కొన్ని ఉదాహరణలు ఇస్తాను. 1985లో అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముడి మందిరము, అది చెరలో ఉండేది. దానికి పోలీసు తాళాలు వేసుకునేవాడు. పొద్దున ఒక పూజారి వచ్చి కాస్త నీళ్లు తల్లి వెళ్ళేవాడు, ఆ తరువాత మళ్ళీ దీపం పెట్టి వెళ్ళేవాడు, ఆ దీపం ఆరిపోయేది. అలా జైలులో ఉన్నటువంటి బాలరాముడిని 1985లో కోర్టు ఆదేశాలతో తలుపులు తీశారు. తలుపులు తీసిన సంవత్సరం 1985. 1985లో భారతదేశంలో ప్రజలందరికీ గొంతులనిచ్చేటటువంటి టెలిఫోన్ విప్లవం ప్రారంభమైంది. ముందు పిసిఓలు వచ్చినాయి, కాయిన్ బూతులు వచ్చినాయి, ఆ తర్వాత ఫోన్ కనెక్షన్లు వచ్చినాయి, ప్రైవేట్ కంపెనీలు వచ్చాయి. ఈరోజు మనందరికీ ఒక సెల్ ఫోన్ విప్లవం మనకు వచ్చింది. 1985లో అయోధ్య రాముని తలుపులు తెరిచినప్పుడు ఇది జరిగింది. 1989లో 1989లో మొట్టమొదటి కరసేవ అయోధ్యలో జరిగింది. ఇక్కడి నుంచి కూడా కొందరు మిత్రులు అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. మొట్టమొదటి కరసేవ జరిగింది 1989లో. శిలాన్యాసం జరిగింది, అంటే రాముల వారి మందిర నిర్మాణానికి తొలి రాయి వేయడం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగింది? ఆ సమయం 1989లో కమ్యూనిజం పతనమైపోయింది. రష్యాలో కమ్యూనిజం పతనమైంది, బల్గేరియాలో పతనమైంది, రొమానియాలో పతనమైంది, యుగోస్లేవియాలో పతనమైంది, జెకోస్లోవాకియాలో పతనమైంది. మన భారతదేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు మిత్రులు రాత్రికి రాత్రి అనాథలయ్యారు. రష్యాని చూద్దామంటే రష్యా కూలింది, చైనాని చూద్దామంటే చైనా సమస్యల్లో ఉంది. అంటే అయోధ్య మందిర నిర్మాణపు పునాది పడిన రోజు కమ్యూనిజం ఈ దేశాన్ని విడగొట్టి చెడగొట్టి పడగొట్టే కమ్యూనిస్టు సిద్ధాంతపు పునాది కుప్పకూలిపోయింది. 1992లో అయోధ్యలో ఉన్నటువంటి బానిస కట్టడం కూలిపోయింది. 1992లో ఈ దేశము సరళీకృత ఆర్థిక విధానాన్ని ప్రారంభించింది.
ఈరోజు మనందరి సంపదకి కారణమైనటువంటి ఆర్థిక విధానాలు, ఎందుకంటే బానిస కట్టడం పోయింది, అదే సమయంలో ఆర్థిక బానిసత్వం పోయింది. 2011లో అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఆ 3 గుమ్మటాల్లో మధ్య గుమ్మటం రాముల వారిని తీర్పిచ్చింది. ఆ సంవత్సరం 2011లో భారతదేశము మొట్టమొదటిసారి సర్ప్లస్ దేశంగా మారింది. అప్పటి వరకు మనము విదేశాల నుంచి అప్పులు తీసుకోవడమే. ఆ సంవత్సరం మనం అప్పులు తీసుకున్నటువంటి సర్ప్లస్ దేశంగా మారాము, క్రెడిట్ సర్ప్లస్ దేశంగా మారాము. 2019లో సుప్రీంకోర్టు యావత్ దేశము త్వరలో చెప్పబోతోంది. ముగింపులో నేనొక్కడినే ఏం చేస్తానని భావించకూడదు. నేనొక్కడిని ఏం చేయగలను, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది, నేనొక్కడినే ఏం చేస్తానని గనక హిందూ సమాజము భావించినట్లయితే పడిపోతే చెడిపోతాం. కాబట్టి నేనొక్కడినే ఏం చేస్తాను అన్నటువంటి భయం ఈ సమాజంలో ఉండకూడదు. నేనొక్కడినే ఏం చేస్తాను అన్నటువంటి ఉదాసీనత కూడా ఈ సమాజంలో ఉండకూడదు. 8 అడుగుల ఎత్తైనటువంటి విగ్రహానికి పూర్ణాభిషేకం చేయాలంటే చాలా కష్టమవుతుంది. కాబట్టి దాన్ని మహామస్తకాభిషేకం అంటారు. ఈ మహామస్తకాభిషేకం చేయడం కోసము ఇటు ఒక ప్లాట్ఫామ్ కడతారు, ఇటు ఒక ప్లాట్ఫామ్ కడతారు, కింద నుంచి నీళ్ళు అందిస్తారు, ఆ నీళ్ళని పైనుంచి పోస్తూ ఉంటారు. పాలతో అభిషేకం చేస్తారు, నీళ్లు తరువాత ముందు పాలతో అభిషేకం చేస్తారు. ఈ మహామస్తకాభిషేకం 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. మీరు మహామస్తకాభిషేకం గోమఠేశ్వర అని కనుక ఇంటర్నెట్లో కొడితే మీకు ఇది వస్తుంది. దానికి ఒక నియమం ఉంది. ఆ నియమం ఏంటంటే పైనుంచి పోసినటువంటి పాలు కింద ఉన్నటువంటి పూర్తి విగ్రహం తడవాలి. దాని గోరు, దాని పాదము, దానికి సంబంధించిన మడమ అన్నీ తడవాలి. పూర్తిగా తడిస్తే తప్ప మహామస్తకాభిషేకం పూర్తిగా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.